జగన్ 5 ఏళ్ల పాలనలో కావలి నియోజకవర్గానికి ఏం చేయలేదా, లేదు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏం చేయించుకోలేదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎవరికి ఏం చేయలేదండి. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావలి నియోజకవర్గానికి వేల కోట్లు తీసుకొని వచ్చి మేము అభివృద్ధి చేశాం, ఏది నిజం? 2008లో పెట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు రాలా, తుమ్మలపేంట రోడ్డు నిర్మాణం ఇప్పుడు జరగల, ఈరోజు ఎయిర్పోర్ట్ భూముల్లో గుంటలు పెట్టినటువంటి మహానుభావుడు గౌరవనీయులు మా ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గారు. ఇవన్నీ చూసుకుంటే టీడీపీ కావలి నియోజకవర్గంలో ఏకపక్షం అంటారా? 100% నల్లేరు మీద నడక. సో మీరేమో ఏకపక్షం అంటున్నారు, రామిరెడ్డి వైపు ప్రజలు ఎవరు లేరు, రామిరెడ్డికి ఈసారి ప్రజలు ఓటు వేయరు అంటున్నారు. కావ్య కృష్ణారెడ్డికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? నా గెలుపుకి మొదటి మెట్టు ప్రతాప్ కుమార్ రెడ్డి అనండి. అతని అవినీతి, అతని దుర్మార్గ పరిపాలన, అతని హింసావాదం, పోలీసు పహారాలో ప్రజల్ని భయభ్రాంతులు చేయటం, ప్రజలకు అందుబాటులో లేని స్థితి, ప్రజలు ఈరోజు కోపంతో ఉన్నారు.